హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై. ఈరోజు వచ్చి 360 డిగ్రీస్ మిరర్స్ అనేవి అయితే అన్బాక్సింగ్ చేసి నా బైక్లో అయితే ఇన్స్టాలేషన్ చేద్దాం. ఇవి అయితే నేను బైక్ గ్యాలరీ వాళ్ళ దగ్గర అయితే పర్చేస్ చేశాను అనమాట. ఇది ఇక పర్చేస్ చేసిన మనకి ఒక 1 వీక్ లోపు అయితే డెలివరీ కూడా అయిపోయింది. నేను ఆల్రెడీ దీనిది ఒక షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశాను. దీనిది కానీ హ్యాండిల్ గార్డ్ది కానీ షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఇప్పుడు ఒక్కొక్కటి వీడియోలు అయితే అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఇక ఎలాంటి వెయిట్ చేయకుండా అన్బాక్సింగ్ చేసేసి నా బైక్లో అనేది ఇన్స్టాలేషన్ చేసేద్దాం. ఇక ఇదే అనమాట మన ప్రోడక్ట్ అయితే. ఇక నేనైతే ప్రజెంట్ ఇక అన్బాక్సింగ్ అయితే చేసేస్తున్నాను. నేను ఈ మిరర్స్ తెప్పించడం ఎందుకంటే నా 220కి హ్యాండిల్ అయితే ఫిక్స్ చేశాను కదా. సో ఉన్న మిరర్స్కి అయితే కరెక్ట్గా వ్యూ అయితే కనిపించట్లేదు. సో అంటే ఇప్పుడు రైడింగ్ పొజిషన్ అనేది మారిపోయింది కాబట్టి సో ఇక హ్యాండిల్కి అయితే ఈ మిరర్స్ ఫిక్స్ చేసేద్దామని అయితే నేను ఆర్డర్ పెట్టి అయితే తెప్పించాను. మిరర్స్ అయితే చూసాక బాగున్నాయి, కానీ మధ్యలో అక్కడ వైబ్రేట్ అయితే అవుతుంది. వైబ్రేట్ అయినా కానీ మనకి వెనకాల బ్యాక్ వ్యూ అనేది అయితే బాగానే కనిపిస్తుంది అనమాట. నేను ఈ 360 మిరర్స్ తీసుకుంటాక ఏంటంటే మనకు కావాలనుకున్నప్పుడు యూస్ చేసుకోవచ్చు. పార్కింగ్లో పెట్టినప్పుడు బండి సైడ్లో పెట్టినప్పుడు అట్లా తీసేది ఇట్లా కిందకి స్లైడ్ చేసేసి పెట్టేయచ్చు అన్నట్టుగా అయితే తీసుకున్నాను అనమాట. ఇదిగోండి, ఇకైతే ఇదే అనమాట మన మిర్రర్ అయితే. ఇక దీంతో పాటు వచ్చేసి మౌంట్స్ అయితే నేను వాళ్ళు చూపిస్తాను ఒకసారి. మనకైతే ఇట్లా ప్యాకింగ్ అయితే చాలా బాగుంటుంది అనమాట. మనకి మిర్రర్స్తో పాటు ఇగోండి ఈ మౌంట్స్ కూడా ఇస్తారనమాట, వస్తాయి అనమాట మనకి మిర్రర్స్తో పాటు. ఇవ్వండి ఈ మౌంట్స్, హ్యాండిల్ మిర్రర్ మౌంట్స్ వస్తాయి అనమాట. ఇంకోటి మిర్రర్ అడ్జస్ట్ చేసే మౌంట్స్, చిన్నవి పెద్దవి అవుతాయి కదా. ఏంటంటే మన ఏ బైక్కి హ్యాండిల్కి ఫిట్టింగ్ లేకపోతే మిర్రర్స్ ఫిక్స్ చేసుకుంటాకి ఇలాంటి మనం హ్యాండిల్కి ఫిక్స్ చేసేసుకుని మిర్రర్స్ అనేవి ఫిక్స్ చేసేసుకోవచ్చు అనమాట. ఇవి అయితే 2 ఇస్తారు మనకి 2 సైడ్స్. ఇంకొచ్చి ఇగోండి ఈ మౌంట్స్ కూడా ఇస్తారనమాట. అంటే ఇప్పుడు పెట్టే ఈ 360 డిగ్రీస్ మిర్రర్స్ ఒక మౌంట్ ఉంటుంది కదా, ఇట్లా ఈ నట్టు అది అనేది చిన్నగా పెద్దగా అవుతే ఇది అనేది మన బైక్కి ఫిక్స్ చేసేసుకుని దీనికి ఇక్కడ మన మిర్రర్ అనేది మౌంట్ చేసేస్తామే అనమాట. నేనైతే 2 అయితే నా బైక్ అయితే యూజ్ చేశాను. మొత్తం అయితే ఈ 5 ఇస్తారు. నేను 2 యూజ్ చేశాను, 3 ఉన్నాయి. ఈ ఒక 2 ఇస్తారనమాట. మనకి మిర్రర్స్తో పాటు వచ్చే యాక్సరీస్ అయితే ఇవే. ఇక ఇన్స్టాలేషన్ చేసేద్దాం పదండి. ఇక ఇన్స్టాలేషన్ అయితే అయిపోయింది. ఇగోండి చూడొచ్చు, ఇట్లా అనమాట. మన 360 డిగ్రీస్ ఆ నట్ అనేది అట్లా లూజ్ చేసుకుని మన 360 డిగ్రీస్ అయితే మిర్రర్స్ తిప్పుకోవచ్చు అనమాట. ఎటు కావాలంటే అటు ఇటుగా మనం మామూలుగా అయితే మనకి ఎట్లా కావాలంటే అట్లా బిగించుకోవచ్చు అనమాట మిర్రర్స్ అయితే. చూడొచ్చు, నేనైతే మిర్రర్ మొత్తం తీస్తాను. వాళ్ళు కావాలనుకున్నప్పుడు పెట్టుకోవచ్చు, వద్దనుకుంటే కొన్ని మిర్రర్ తీసేసి ఇంట్లో పెట్టేసుకోవచ్చు అనమాట. మనం మామూలుగా అయితే యాక్షన్ కెమెరాకి మనకు మౌంట్స్ వస్తాయి చూసారా, సో అదే అట్లాగే అనమాట. ఇది కూడా మనకి మొత్తం సెట్ ఇట్లా వచ్చేసింది, తీసేసుకోవచ్చు. ఒకవేళ మనకి కావాలనుకుంటే ఒకవైపు మిర్రర్ తీసేసుకుని యాక్షన్ కెమెరా మౌంట్ కూడా అక్కడ ప్లేస్ చేసేసి మనం ఇది కెమెరా కూడా మౌంట్ చేసుకోవచ్చు అనమాట. వద్దనుకుంటే మామూలుగా అయితే ఇట్లా మిర్రర్గా అయితే అట్లా మౌంట్ అయిపోద్ది అనమాట. చూడండి, అట్లా 360 డిగ్రీస్ అయితే మనకి ఎట్లా కాంటే అట్లా పెట్టుకోవచ్చు. ఇక మిర్రర్ అనేది అయితే ఇట్లా యూజ్ లేనప్పుడు ఇంకొక రైట్ సైడ్ మిర్రర్ నేను ఎట్లయితే పెట్టేశానో లూజ్ చేసి హ్యాండిల్ వైపు అట్లయితే పెట్టేసుకోవచ్చు అనమాట. ఇగోండి ఇట్లా మనకి పెడితే ఇట్లా కనిపిస్తుంది అనమాట. మామూలుగా అయితే మనం ఆన్ చేసేస్తే ఇక దీన్ని ఇట్లా లూజ్ చేసుకుని మనకి యూజ్ లేనప్పుడు ఇగోండి అట్లా కింద అట్లా పెట్టేసుకోవచ్చు. అట్లా పెట్టుకుని అది టైట్ చేస్తే ఇక కదలదు అనమాట. నేను డ్రైవింగ్లో కూడా చూశాను, ఏమన్నా కదులుతుందని చెప్పి ఇట్లా పెట్టి ఎలా కదలడం ఏముండదు అనమాట. అట్లా టైట్ చేసేసి అట్లా వదిలేయడమే అనమాట. ఇగోండి ఇట్లా అయితే కనిపిస్తుంది అనమాట. మనం అట్లా పెట్టేస్తే మిర్రర్స్ అనేవి అట్లా మొత్తం 360 చూడండి, ఇటు కానీ అటు కానీ నేనైతే ఇట్లా ఫోల్డ్ చేశాను. ఇక మనం మామూలుగా మిర్రర్ మనం వ్యూ మౌంట్ పెట్టుకుంటే అయితే ఇట్లా కనిపిస్తుంది అనమాట. ఓవరాల్ మిర్రర్ లుక్ అయితే ఇదనమాట. ఇప్పుడు చూసారు కదా మిర్రర్స్ అయితే ఎట్లా ఉన్నాయో. ఈ 360 డిగ్రీస్ అయితే రొటేట్ అవుతాయి అనమాట. మనకు కావాల్సినప్పుడు మిర్రర్స్ పెట్టుకోవచ్చు, వద్దంటున్నప్పుడు నేను ఎట్లయితే ఫోల్డ్ చేసి పెట్టిస్తాను అట్లా ఫోల్డ్ చేసుకోవచ్చు అనమాట యూజ్ లేనప్పుడు. సో అట్లా ఉంటుందని అయితే తీసుకున్నాను. దీంట్లో వైబ్రేషన్ వచ్చి అయితే మనకైతే వైబ్రేషన్ అయితే ఉంటుంది మిర్రర్స్లో. లిటిల్ బిట్ వైబ్రేట్ అయితే అవుతాయి, వెనకాల వ్యూ కనిపిస్తాయి. ఇదప్పుడు మనం చూసామంటే టోటల్ ఇచ్చేటప్పుడు మిర్రర్స్ కూడా వైబ్రేషన్ అయితే ఉంటున్నాయి. నేనైతే అబ్జర్వ్ చేశాను. అది కొంచెం అందరు ఏమంటే ఈ మిర్రర్స్లో వైబ్రేషన్ ఉంటుంది అంటున్నారు, కానీ దీంట్లో కూడా వైబ్రేషన్ అయితే ఉంటుంది అనమాట. ఇక అది వీడియో అయితే మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.